గర్భం సమయంలో కొంతమందికి తలపోటు కూడా వస్తుంది. తలపోటు వచ్చినప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉంటారు, ఆందోళనకు గురవుతారు. ఏంటో అనేటువంటి భయంతో కొంత ఇంకా తలపోటు ఎక్కువ అవుతుంది. సో తలపోటు కంజెషన్ వల్ల రావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల రావచ్చు, నిద్ర సరిపడా లేకపోతే కూడా రావచ్చు, అలాగే నీళ్లు సరిపడా తాగకపోతే, సరైనటువంటి ఆహారం ఫ్రీక్వెంట్గా తినకపోతే కూడా రావచ్చు. సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఒకవేళ తలపోటు వస్తే నుదుటి మీద, మెడ మీద కొంచెం కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది. అలాగే ఒక తక్కువ కాంతి ఉన్నటువంటి, తక్కువ లైట్ ఉన్నటువంటి చోట కూర్చుని కొంచెం భుజాల్ని, మెడని, నుదుటిని రిలాక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే తలపోటు అలా కాన్స్టెంట్గా తగ్గకుండా వస్తూ ఉంటే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. ఎందుకంటే తలపోటు అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి సూచిక కావచ్చు. అంటే గర్భం సమయంలో బీపీ పెరగటం వల్ల, రక్తపోటు పెరగటం వల్ల కూడా ఈ తలపోటు వస్తుంది. రక్తపోటు పెరిగితే తల్లికి బిడ్డకు కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి తలపోటు తగ్గకుండా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని కలిసి తగినటువంటి చికిత్స చేయించుకోవాలి.